ముందైతే వీడియోని లైక్ చేసుకోండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే? అయినా మీకు అర్థం కాదులే. ఈ వాట్సాప్ కొటేషన్స్ ఆపండి. వాట్సాప్ కొటేషన్ ఏంది? వాట్సాప్ కొటేషన్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ క్యాస్ట్. నీ క్యాస్ట్ ఏంటి? వంగేటప్పుడు మాట్లాడేటప్పుడు ప్రతిదీ దృష్టిలో పెట్టుకోవాలి. నీ తనువు ఒక దేవాలయంతో సమానం. As you said, we are poor by our standards, but not poor in our self-respect. మేము చేసిన తప్పుకి మీరు మమ్మల్ని కొడితే చాలా హ్యాపీగా తన్నులు తింటాం. చేయని తప్పుకు కొడితేనే చాలా బాధేస్తుంది మ్యామ్. కానీ అలా కాదు వందన. నేనిప్పుడు నువ్వు నేర్పించింది ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నానో అంతే ఫాస్ట్గా మర్చిపోతున్నా. అది మీకు చెప్పడం మర్చిపోయాను రా. ఎందుకో తెలీదు, సార్ మీ నలుగురికి హాల్ టికెట్లు ఇవ్వద్దన్నారు. హోలా వర్ష. నేను సర్టిఫికెట్స్ కోసం వస్తే గోలా అంటారేంటి సార్? హోలా అంటే స్పానిష్లో హాయ్ అని అర్థం అమ్మా. అబ్బో, మీకు స్పానిష్ కూడా వస్తుందా? డోలింగో యాప్ డౌన్లోడ్ చేసుకుని నువ్వు నేర్చుకోవచ్చు. డోలింగోనా? అదేంటి? డోలింగో వరల్డ్లోని మోస్ట్ పాపులర్ ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. దీనిలో ఇంగ్లీష్ అండ్ హిందీయే కాకుండా 30+ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. లైక్ జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ ఎక్సెట్రా ఫ్రీగా నేర్చుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. ముందు దీన్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ దానిలో మనకు నచ్చిన లాంగ్వేజెస్ నుంచి ఎక్సర్సైజ్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు స్పానిష్ ఎలా నేర్చుకోవాలో నేను చూపిస్తాను. ఓకే? విచ్ ఆఫ్ దిస్ ఈస్ ద ఉమెన్? ట్రాన్స్లేట్ దిస్. La mujer. లిజనింగ్. Niña. చూడు, ఇది ఒక గేమ్ ఆడినంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవునా? ఓకే. ఈ యాప్ స్పీకింగ్, లెర్నింగ్, రీడింగ్ పైన ఫోకస్ చేస్తుంది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ. రోజుకి జస్ట్ 10 minutes నువ్వు దీని మీద గడిపితే చాలు. అండ్ రోజు మనకి రిమైండర్స్ వచ్చేటట్టు నోటిఫికేషన్స్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల నీకు ఇది ఒక హ్యాబిట్ అవుతుంది. దీనిలో చాలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అండ్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ ట్రైనింగ్ అడ్వాన్స్ అవుతుంది. అండ్ దీనిలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి, లైక్ ఫుడ్ ఎక్సెట్రా. అండ్ దీనివల్ల మనకు నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. నువ్వు ఎప్పుడైనా ఎక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఇంకా దేనికోసం వెయిటింగ్? డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకో. ఓకే సార్, ఈరోజు ఇంటికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటా. దీనికి ఎంత వస్తా అంత ఇచ్చేయన్నా. ఇదిగోరా నీ స్కూల్ ఫీజు ఈరోజుతో కట్టే. హలో, ఈరోజుతో నీ అప్పు క్లియర్ రా, పైసలు అందినాయి. ఫస్ట్ క్లాస్ నుంచి నేను అదే స్కూల్లో చదివిస్తున్నారా? ఒక 2 నెలలు ఫీజు కట్టు లేట్ అయిపోతే నీకు హాల్ టికెట్ ఇయ్యారన్నా? పోయి కట్టుపో పో. డాడీ, ఏమైందిరా? డబ్బులు తక్కువైతున్నాయి. పో. మేడం, లేట్ ఫీజ్ ఈచ్ మెంబర్ 30 రూపీస్ కట్టాలి.
ఏంటో డబ్బులుంటే హాల్ టికెట్ వస్తుంది, డబ్బులుంటే బండి వస్తుంది, డబ్బులుంటే మన పేరెంట్స్ని హ్యాపీగా ఉండేలా చూసుకోవచ్చు. డబ్బులేరా. రే రే అలా అయ్యే చూస్తే పెద్ద లొల్లు అవుతుంది రా. కూర్చో. అరే భయపడతాడేంద్రాయుడు. వచ్చినా మాట్లాడేమో ఇప్పుడు. అంతే వాడు అటు చూడండి రా తేజ. రేయ్ ఎట్లా దాక్కుంటుండో. రేయ్ ఏంటబ్బాయి అలా చూస్తున్నావు? అరే ఉమా ఏమైంది తెలుసా? చాలా బాగున్నావు. అవునా, నిజమా? ఇలా రెడీ అయితే హా, ఇలా రెడీ అయితే దిష్టి తగులుతుంది. హా, ఏంటి? దిష్టి తగులుతుంది. అవునా, నిజమా? నేను ఇంకేం మాట్లాడలేనమ్మా. నీకు ఇష్టమనే వేసుకున్నా. సరే ఓకే, వెళ్ళి మార్చుకొని వచ్చేస్తా. హా? వద్దు. ఏంటి? నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఎట్లెట్లు అవుతుంది. ఎట్లెట్లా అవుతుంది? దేవుడా, ఎందుకు దేవుడా ఈ అమ్మాయికి బుర్రనిచ్చావు? నొక్కిన చోట నొక్కకుండా నొక్కుతానే ఉంది. పదండి పోదామా? పదండి. ఇదేరా మన సెంటర్. అరే ఈడికెంచి మా ఇల్లు మస్తు దూరం అవుతుంది రా బై. అయ్యో, అయితే సాపతిని తెచ్చుకొని నేనే వాడుకోరా. అబ్బాయి, నువ్వు ఎదురుగా ఉన్నాడు పక్కన ఉన్నాడు చూపిస్తాడని ఆశలు పెట్టుకో. నీకు వచ్చింది మాత్రం నువ్వు రాయు, సరేనా? ఓకే. ఇంతకీ స్కూల్లో కాపీ కొట్టినిస్తారంటావా? నేనైతే మాట్లాడిపించుకుంటారా బై. ఎవరు చెప్పుకో, నిజం అనుకుంటారు. అందుకే నీకు చెప్పిన బే. కుల్లిడికి పెళ్లి కాకముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం. అదే పెళ్ళయి ఉంటే ఐ కాంట్ ఇమాజిన్. నువ్వు హ్యాపీ కదా, నాకు అది చాలు. హే, అలా కాదు, మీకు నాకంటే మంచమే దొరుకుతుంది. యుల్ బీ హ్యాపీ ఫర్ ష్యూర్.
లెట్స్ బి ఫ్రెండ్స్. ఐఎమ్ హ్యాపీ టు బి సింగిల్. థ్యాంక్ యూ. గుడ్ బై. వీళ్ళందరికన్నా నాకే ఎక్కువ మార్కులు రావాలి దేవుడా. నాకు తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు, ఉమాగాడికి మాత్రం ఎక్కువ రావద్దు. దేవుడా, ఎగ్జామ్స్లో నేను ఫెయిల్ అయిపోయినా పర్లేదు, కానీ నేను చదువుకుని మర్చిపోకుండా మాత్రం చూడు దేవుడా, అది చాలు. అందరం పాస్ అయిపోవాలి, మా వాడికి మాత్రం అందరికన్నా 10 మార్కులు ఎక్కువ రావాలి. ఇదొక్కటి చేయి దేవుడా, చాలు. నాకు 10/10 వస్తే చాలు దేవుడా. దేవుడా, వీళ్ళందరినీ పక్కకు పెట్టు, నేను మాత్రం పాస్ అయ్యేటట్టు చూడు దేవుడా, ప్లీజ్. ఓకేనా? ప్లీజ్. నడు. ఏ జర్రా అమ్మా సాయిరామ్. ఇంటర్లో ఏం తీసుకుంటావు? నువ్వేం తీసుకుంటే అదే. అయితే నువ్వు సంకనాకపోయినట్టే. కరెక్టే కదా. అమ్మ ఎప్పుడు చత్తిసరి కొడుకులు. నాది కూడా సేమ్ సెంటర్. లాస్ట్ మినిట్ వరకు నీతోనే ఉంటా. ఇఫ్ పాసిబుల్ సేమ్ క్లాస్ అయితే నాకు ఎక్కే వేరప్పా. నువ్వు అనుకున్నావుగా, అయిపోతుందిలే. అనన్య, మూసుకొని తిను. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేంత వరకు ఇంట్లోనే ఉండాలి, లేదా ఊరికి పంపిస్తారు. నేను కలవడం కుదరదు అబ్బాయి. నేను మిస్ అవుతాను. సరే, స్కూల్లో కలిసే ఆప్షన్ ఎప్పుడో పోయింది. ఇప్పుడు ట్యూషన్ కూడా ఈ రోజుతో అయిపోతుంది. అమ్మాయి అలా ఏం జరగదు. నువ్వు ముందే నన్ను అలా భయపెట్టకు. ఈ భయంతో ఇప్పుడు రాయాల్సిన ఎగ్జామ్స్ కూడా కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయలేదనుకో, అప్పుడు నేను ఎప్పటికీ మిస్ అయిపోతా కదా. ప్లీజ్ అమ్మాయి, నువ్వు అలా బాధపడుకో ప్లీజ్. రే, ట్యూషన్కి వెళ్ళి మిగతా బుక్స్ తెచ్చుకోవాలి, పదండి. Okay. I can feel the innocence in your love. All the best. థ్యాంక్ యూ సార్. నేను చెప్పింది మీ ఎగ్జామ్స్ గురించి. సారీ సార్. సార్ ఏం చూస్తారు సార్, దిష్టి తాకుతుంది. ప్లీజ్ షిఫ్ట్ యువర్ ఐస్ టువర్డ్స్ దట్ కౌబాయ్ సార్, ప్లీజ్ సార్.
లైఫ్ మీరు అనుకున్నంత కలర్ఫుల్గా ఉండదురా. కూర్చోండి. ఫ్రెండ్స్, తర్వాత ఎవడో మీతో లైఫ్ లాంగ్ ఉండడు. ఎవరి పనులు వాళ్ళే, ఎవరి జీవితాలు వాళ్ళే. మిమ్మల్ని ఎవడో వచ్చి గైడ్ చేయడు, మిమ్మల్ని మీరే గైడ్ చేసుకోవాలి. లైఫ్లో జరిగే ప్రతిదీ తర్వాత మనకు నచ్చిందే జరుగుతుంది. అట్లెట్లయితే సార్? అలా జరిగితేనే అది లైఫ్ అవుతుంది సార్. అయినా స్కూల్ మీకు ఏం నేర్పించిందిరా ఎక్సెప్ట్ నాలెడ్జ్? అసలైన పాఠాలు గుణపాఠాలు ఇప్పుడు మీరు వెళ్ళబోయే లైఫ్లో మీరు నేర్చుకుంటారు. కొంతమంది నాకెందుకు ఇలా జరుగుతుంది అనుకుంటారు, ఇంకొంతమంది తెలుసుకుంటారు, ఇంకొంతమంది నేర్చుకుంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీ లైఫ్లో నువ్వు చేసే పని నీ కరెక్ట్ అని తెలిసిన రోజు వేరే వాడిని అవన్నీ నీ లైఫ్లో వెళ్ళిపెట్టినకు. ఓకే, ఆల్ ద బెస్ట్. సార్ ఇంకేంటి? తినరా మొత్తము. తింటున్నా. ఏమైందిరా? రేట్ 250 తక్కువ పడుతున్నాయిరా. రే డబ్బులు డబ్బులు తర్వాత ట్యూషన్కేనా? బయటకు వచ్చినప్పుడు అబ్బాయిలు మాత్రమే బిల్ కట్టాలన్న రూల్ ఏమైనా ఉందా? అమ్మాయిలు కట్టకూడదా? థ్యాంక్ యూ. దాడా వలుగుతుంది థ్యాంక్ యూ అంటే. లెక్క గుర్తుపెట్టుకో, వడ్డీతో సహా కట్టేయాలి. కట్టకపో అప్పుడు చెప్తా. అట్నా? సెల్ఫీ. సెల్ఫీయా? ఓకే. రే ఇంటికి పోయినాక చదువుకుందాం రా. నువ్వు చదివినట్టే. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ. ఎప్పుడే డౌట్ ఉన్నా రండి. ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ ఉంటుందిగా, రండి చదువుకోండి. అవసరం అయితే ఇక్కడే పడుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. సార్ సరే, మీరు బోటి కూర తెప్పిస్తా అంటే ఎప్పుడు సార్? ఇవాళకే చిన్న ఉంటా. మేము కూడా ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. సరే జాగ్రత్త అందరూ. థ్యాంక్ యూ బాయ్. సార్. థ్యాంక్ యూ. గుడ్ బాయ్. నైట్. బాయ్ సార్. సార్ బాయ్. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్ బాయ్. అందరు వెళ్ళిపోయారు, మన ఇద్దరమే ఉన్నాం. అవునా? నిజమా? సే అసలు పొద్దు నుంచి ఏంటి కామెడీ చూస్తా కూర్తే. సారీ. బా మహానటి నువ్వు. సర్లే, ముందే చాలాసేపు అయిపోయింది. మీ నాన్నతో నేను పడలేనమ్మా, ఇంక పో. ఓకే.
బ్యాక్ బెంచర్ అయిన నేను ఫ్రెండ్షిప్ని, చదువు విలువని, డబ్బు తెచ్చే కిక్కుని, మా అమ్మని, మా నాన్నని, క్లాస్లో హీరోని, అదే క్లాస్లో దొంగని, తన్నులు తినేవాడిని, తిరిగి కొట్టేవాడిని, ఫైనల్గా లాజిక్లకి సంబంధం లేని లవ్ని, ఈ బార్బీ పిల్లని, మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్లా ఒక రౌండ్ చూసేశాను. కానీ మా అందరు జాగ్రత్త, పేపర్లు కానీ స్లిప్పులు కానీ తెచ్చుంటే ముందే ఇచ్చేసేయండి. ఆల్రెడీ వి గాట్ న్యూస్, పక్క క్యాంపస్లో స్కాడ్ వచ్చేసాడంట, నెక్స్ట్ మన క్యాంపస్కి వస్తాడు. కాబట్టి జాగ్రత్త, స్లిప్పులు కానీ ఇంకేమైనా తెచ్చుంటే ఇచ్చేసేయండి. సార్ 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 నాకు ఇయరే సార్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. బీ కేర్ఫుల్. అమ్మ ఎప్పుడు ఫస్ట్ పేజ్లోనే పడుతుంది. క్వశ్చన్ పేపర్ని కిందికి మీదికి నింపేస్తా. పేపర్కి ఒక మార్క్ పడ్డా 32 ప్లస్ ఇంటర్నల్ మార్క్స్. ఎస్ నే పాస్. రేయ్ నే పాస్ రా. అరే సార్ ఫ్యాన్ ఏంటి సార్? అరే సార్ ఫ్యాన్ ఆప్ సార్. సార్ వాటర్ సార్. రే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా. పోరా రే మూవ్ టు ద కార్నర్. రే సైలెన్స్. ఆల్ ది బెస్ట్. నీకైతే ఏం రాదు. సార్ వచ్చింది. ఈ ఆన్సర్ నాకు వచ్చు, గుర్తు రావట్లేదే. రే పేపర్ ఎలా వచ్చినా ఈజీగా తీసుకోండి, అర్థమైందా ఏంటి? ఒక్క ఫార్ములా ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఇస్తుంది. సరే, నేను ఇంకెక్కువ మాట్లాడితే మీరు గుర్తుపెట్టుకున్నది కూడా మర్చిపోయేలా ఉన్నారు. బయలుదేరండి. ఆల్ ది బెస్ట్. కుమ్మేయండి, ఓకేనా? బాయ్ సార్. రే ఆల్ ది బెస్ట్. ఒక్కటి కూడా గుర్తొస్తలేదా? అరే చెప్పిరా. నాకేం రాదురా. అరే నువ్వు రాసిందే చెప్పిరా. నాకేం రాదురా. ఒక్కటి నాకేం రాదు.
కార్బన్ డైఆక్సైడ్ ఏంది మమ్మ ఎట్లా చూస్తున్నావు? నువ్వు అసలు ఈసారి 10th పాస్ అవుతావారా? ఏంది మమ్మ అంత మాట అన్నావు? ఏమోరా నాకేం సమజైతలే. హలో హలో అమ్మో మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు. జర చూడు బేటా. హలో యా యా ఓకే ఓకే నో ఇంగ్లీష్ ఓన్లీ తెలుగు అర్థమైందా? ఓకే ఎలాగిచ్చాం? ఓన్లీ తెలుగా? నిన్ను తెలుగులో మాట్లాడతావా? మమ్మీ వానికి తెలుగు మాట్లాడానికి రాదు మమ్మీ. నువ్వు తెలుగులో మాట్లాడతావా? ఒక్క నిమిషం కొడుతుంటే నవ్వుతావేంద్రా? ఇలాంటివన్నీ మనం మీమ్స్ లోనే చూస్తుంటాం. ఇప్పుడు డైరెక్ట్ సీనే రిపీట్ అవుతుంటే దట్స్ వై ఐఎమ్ లాఫింగ్ యు నో. నువ్వు నవ్వుతావేంద్రా? కొడుతుంటే నవ్వుతావా? మమ్మీ మమ్మీ పట్టు సార్ ఐఎమ్ కమింగ్. ఈడు పాస్ అయినట్టే. రే చిట్టి తీసుకో ఫాస్ట్ రే. రే సైలెన్స్, నో చీటింగ్. సార్ ఏంటి సార్ అది? నీకెందుకురా వచ్చిందిరా? నువ్వు డబ్బులు ఇవ్వు, నీకు కూడా ఇస్తే చిట్టి. రేయ్ తొందరగా రాయండిరా, టైం లేదు. ఎగ్జామ్ ఎట్లా రాసిన? బాగా రాసిన. మరి ముఖం ఎందుకు అట్లుంది? ఏం లేదే, బాగానే ఉన్నా, అట్లేం లేదా. ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కానీ అసలు టెన్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రిజల్ట్స్ ఒక 1 monthలో వచ్చేస్తాయి. నేను పక్కా పాస్ రా, పక్కా పాస్, మస్తు రాసిన. ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి? నువ్వు సూపర్ మచ్చా. నీ సంగతి ఏంటి? నాకు 1-2 డౌట్ రా బై, మిగిలినవన్నీ సెట్. నాకు ఎందుకో నీకు ఆటోని సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అంతే కదా మచ్చా. నిశ్చల్ గా డాడీ ఏమో మా డాడీకి, మమ్మీకి, వందనకి, ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ అసలు ఎలా చెప్పాలి? వద్దు, ఇప్పుడు నేను చెప్తే నాకంటే ఎక్కువ వీళ్ళే బాధపడతారు. వద్దు. రే తేజ ఏడిపోతున్నావురా? నా హాల్ టికెట్ మర్చిపోయినా, తెచ్చుకుంటా. ఓకే హాల్ టికెట్ కంటలే. నువ్వైనా బాగా చదువుకోవాలి నాన్న. మన మిడిల్ క్లాస్ జీవితం మారాలంటే చదువు ఒక్కటే దారి. అయినా ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత హాల్ టికెట్ ఎందుకు? ఒక్క నెల జీతం ఆగితేనే ప్రాణం పోయినట్టు అవుతుందిరా నాకు. అట్లాగం కాకుండా బతకాలంటే చదువు, అది ఒక్కటే దారి. అయినా గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్ళగలం కానీ నీరు తాగించలేం కదా. నీకు నీ గర్ల్ ఫ్రెండ్ అంటేనే ఇష్టం, తనే ఇంపార్టెంట్, కానీ మాకు నువ్వే ఇష్టం రా. మనం లవ్ చేసుకుందాం, లవ్వే చేసుకుందాం అని నేను అన్నానా? ఇటు విను, నువ్వు చదువుకుంటానంటే ఫస్ట్ హెల్ప్ చేసేది నేనే కదా.
సారీ మమ్మీ డాడీ, సారీ వందన, సారీ రా నీరజ్, నిశ్చలుమా, ఐమ్ సారీ రా. రే నిశ్చల్, ఎన్ని షేర్ చేసుకున్న స్ట్రెస్ని, ఎవరితో చెప్తే ఏమనుకుంటారో అనే ఫీలింగ్ని ఎవ్వరం చేంజ్ చేయలేం. దాన్నే కొంతమంది తలరాత అని అంటారు. కానీ నా తలరాత ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. మా జీవితంలో మొదలైన అన్ని రకాల అలజడులకు సమాధానం దొరికింది ఇక్కడే. ద ఎండ్. తుతు నువ్వు మళ్ళీ వచ్చావేంటి? ఏ బాధపడుతున్నావా? కాదు, భయపడ్డా. ఓ సరే, ముందు వచ్చిన పని కానీ. ముందైతే అందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం తొందరలో నెక్స్ట్ అప్డేట్ ఇవ్వబోతున్నాం. సో స్టే ట్యూన్. విల్ మిస్ యూ బ్యాక్ బెంచర్స్. ఎస్ వి మిస్ యూ బ్యాక్ బెంచర్స్. ఇప్పుడు చెప్తే ఇంకొచ్చా? ఏదో ఊరికే మీ అందరిని చూడాలనిపించింది. అంటే స్టవర్ దుంకింది ఎందుకు? ఇప్పుడు వచ్చింది ఆత్మ. వద్దు అయితే పో.